హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి మన రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో చింత చిగురు చికెన్ కూర చూపించబోతున్నాను. ప్రాసెస్ అంతా సింపుల్గానే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది, రెసిపీ ఎలా చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. చింత చిగురిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. కాడలు చివరిలో కట్ చేసేసుకొని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, బద్దాకులు ఉన్నాయి కదా, లావుగా ఉన్న ఆకులు తీసేసేయాలి. చిగురుగా ఉన్న ఆకులు తీసుకోవాలి. వీలైనంత సన్నగా నలిపి తీసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక 2 సార్లు క్లీన్ చేసి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేయండి చింత చిగురిని. చింత చిగురు చికెన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మనమైతే చికెన్ అయితే వేసుకోవాలండి. చికెన్ వేసిన వెంటనే ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఎప్పుడైనా మనం ఇంట్లో కూర వండిన తర్వాత చికెన్ తెస్తే అప్పటికప్పుడు వండుకొని వేడిగా తింటే బాగుంటుంది కదా అని మనకు అనిపించినప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని మనం ఈవినింగ్ లోపు ఎప్పుడైనా కుక్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే సడన్గా బయటకు వెళ్ళాల్సిన పని పడినప్పుడు, చికెన్ వండే టైం లేనప్పుడు ఇంట్లో చికెన్ తీసుకొస్తే ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ లోపు అయితే కుక్ చేసుకోవచ్చండి. లేదు మనం అప్పటికప్పుడే కుక్ చేయాలనుకున్నా కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి, టేస్ట్ అయితే డిఫరెంట్గా బాగుంటుంది. నీళ్ళంతా ఆల్మోస్ట్ ఎగిరేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే చికెన్ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకోవాలి. అలానే పుదీనా కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ కర్రీకి ఒక ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్లో చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు, అలానే ఒక 4 వరకు లవంగాలు, 4 వరకు మిరియాలు వేసుకోండి. ఫ్లేవర్ అద్దరిపోతుంది. కాలం పద్ధతిలో ఈ స్పైసెస్ అయితే యాడ్ చేసేవాళ్ళు కాదు, కాకపోతే నేను టేస్ట్ బాగుంటుందని ఎక్స్ట్రాగా ఈ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా చక్కగా చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా రోట్లో రుబ్బింది తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ ఇందులోకి టమాటాలు వేసుకోవాలండి. 2 లేదా 3 టమాటాలు వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకొని టమాటాలు అయితే వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా, కారం వేసుకుందాం. కారం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది. కూర కారం రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ రెసిపీ కూడా ఒకసారి చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది కూర కారం నేను చెప్పిన విధంగా చేస్తే. ఈ వీడియో కంటే ముందు వీడియోలో నేనైతే కూర కారం రెసిపీ చేశాను, చూడండి తప్పకుండా. కారం అయితే వేసుకోవాలండి. కారం ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కదా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి టమాటోలు కాస్త మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది, టమాటోలు మగ్గిపోతాయి. ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ అయింది కదా, ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద గ్లాసుడు వాటర్ అయితే తీసుకున్నానండి. మీకు ఎంత గ్రేవీ కావాలనే దాన్ని బట్టి వాటర్ అయితే తీసుకోవాలండి. గ్లాసు లేదా గ్లాసున్నర వాటర్, అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, కర్రీ అనేది కుక్ అవుతూ ఉంది కదా. కర్రీ ఉడుకుతున్న టైంలో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, చింత చిగురు అయితే వేసేసుకోవాలండి. చింత చిగురు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ అడుగంటేది అనేది ఏమి ఉండదు, కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటే బెస్ట్ అనమాట. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఏ విధంగా ప్రిపేర్ అయింది కర్రీ అనేది. పైకి ఆవిరి తేలి చూడడానికి భలే బాగా ఉంది కదా కర్రీ అయితే. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిస్తే
ఎంతో ఎంతో యమ్మీ యమ్మీగా చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం తక్కువ మంది ఇస్తున్నారు. లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం, మంచి మంచి వంటల కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.